'విద్యాపతి' 2 అవర్స్ 4 మినిట్స్ రన్ టైమ్‌తో అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవుతున్న ఈ సినిమాని చూసాక నాకైతే ఓకే ఫీలింగ్ కలిగింది. ఈ సినిమా స్టోరీ పాయింట్ విషయానికొస్తే టాప్ హీరోయిన్ అయిన విద్యాని మోసం చేసి అంటే ట్రాప్ చేసి హీరో ప్రేమించి పెళ్లి చేసుకుంటాడనమాట. అలా పెళ్లి చేసుకొని రిచ్ లైఫ్‌ని గడుపుతూ ఉంటాడు. అయితే అలా గడుపుతున్న సమయంలో ఒక సిట్యుయేషన్‌లో చిన్న గొడవ అయిద్దనమాట. ఆ గొడవలో విలన్ని హీరో కొట్టలేనందువలన హీరోయిన్‌ని అవమానించి ఇంటి నుండి గెంటేసిద్ది. అయితే హీరో విలన్ని లాస్ట్‌కి కొట్టాడా లేదా? అలాగే వాళ్ళ నాన్నని అవమానించినందుకు గూడా రివెంజ్ తీర్చుకున్నాడా లేదా? అనేది స్టోరీ పాయింట్. ఇంక ఈ సినిమా ఫ్యామిలీతో చూడొచ్చా అంటే యెస్ చూడొచ్చు. అడల్ట్ కంటెంట్ ఏం లేదు. అలాగే 2, 3 డైలాగ్స్ దగ్గర కొంచెం ఇబ్బంది పడొచ్చు. కానీ ఏం పర్లేదు ఫ్యామిలీతో చూడొచ్చు. ఆల్రెడీ ఇదే స్టోరీ పాయింట్ మీద చాలా సినిమాలు వచ్చినట్టున్నాయి. ఎగ్జాంపుల్ 'ఉమా మహేశ్వర ఉగ్ర స్వరూపం' కావచ్చు. అలా ఇంకా కొన్ని 2, 3 వచ్చినట్టున్నాయి. కాకపోతే బ్యాక్‌గ్రౌండ్ వేరనమాట. ఏమనమాట అంటే లాస్ట్‌కి విలన్ని కొట్టాలి. అదే ఎవరిని కొట్టలేని హీరో లాస్ట్‌కి ఎలా కొట్టాడు? ఏం చేశాడు? ఈ మధ్యలో ఏం జరిగిందనేది స్టోరీ మొత్తం గూడా ఉంటుందనమాట. ఇంక ఈ సినిమా ఎందుకు చూడొచ్చు అంటే ఈ సినిమాలో కామెడీ అక్కడక్కడ చాలా వరకు వర్కౌట్ అయింది. ఇంక ఎమోషన్ సీన్స్ అంటారా కొంచెం ఫోర్స్‌డ్‌గానే ఉన్నాయి. అంటే ఆర్టిఫిషియల్‌గా ఉన్నాయన్నమాట. ఇంక హీరోయిన్‌ని పడేసే సీన్స్ ఇయన్నీ గూడా అంతగా ఎక్కలేదు. ఇంకా సాంగ్స్ అయితే ఇంక చెప్పక్కర్లా నాకైతే నచ్చలేదు. ఇంకా బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ విషయానికొస్తే పర్లేదనే జెప్పుకోవాలి. ఇంక ఈ సినిమాలో చెప్పుకోదగ్గ మరో విషయం ఏంటంటే హీరో పర్ఫార్మెన్స్ చాలా బాగుంటది. ఇంకా హీరోయిన్ అక్కడక్కడ కనిపిస్తారు గానీ, సినిమా మొత్తం ఎక్కువగా ఉండరు. ఆవిడ పాత్ర చాలా తక్కువగానే ఉంటుంది. 'అనకొండ' క్యారెక్టర్ ఎంటర్ అయిన తర్వాత ఈ సినిమాలో ఓ మలుపు తిరిగిద్దనే జెప్పుకోవాలి. ఇక డబ్బింగ్ విషయం చెప్పుకోవాలి. ఎందుకంటే డబ్బింగ్ చాలా బాగుంది. లిప్ సింక్ కావచ్చు అంతా కూడా చాలా కుదిరింది. తెలుగు డబ్బింగ్ చాలా బాగుంది. ఈ సినిమాలో లాస్ట్ ఫైట్ సీన్ కూడా చాలా బావుంటుందనమాట. ఇంక టోటల్‌గా ఈ సినిమా గురించి జెప్పాలంటే, చక్కగా ఫ్యామిలీతో కలిసి ఒక కామెడీగా ఏదైనా ఎంటర్‌టైనింగ్‌గా చూడాలి ఖాళీగా ఉన్నప్పుడు అనుకుంటే, ఈ సినిమా చక్కగా చూడొచ్చు ఫ్యామిలీతో కలిసి. కొంచెం కామెడీగా నవ్విస్తూ చాలా బావుంటుందనమాట. ఈ సినిమాలో కామెడీ సీన్స్ కూడా చాలా వరకు వర్కౌట్ అయినాయి అనే చెప్పుకోవాలి. ఇంక ఈ సినిమా ఎవరైనా ఆల్రెడీ చూసేసుంటే మీకు ఈ సినిమా ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్‌లో తెలియజేయండి. మీరు గనుక నా ఛానల్ కొత్తగా వచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి. ఇంకా ఏమన్నా రివ్యూస్ కావాలంటే ప్లీజ్ కామెంట్ సెక్షన్‌లో తెలియజేయండి. ఖచ్చితంగా రివ్యూ ఇస్తాను. లైక్ చేసి షేర్ చేయడం మర్చిపోకండి. థాంక్ యూ.